జిల్లాలో ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వాహనాలు నడపడం రహదారుల భద్రతకు ముప్పు కలిగించడం ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరం స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక రిచ్ పాయింట్ల నిర్వహణ, ఏజెన్సీలు, ట్రాన్స్పోర్టర్లు, సంబంధిత సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నుంచి జిల్లాలో ఇసుకను అధిక లోడుతో తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. కేవలం వాహన యజమానులు లేదా ట్రాన్స్పోర్టర్లపై కాకుండా అధిక లోడుతో వాహనాలను పంపిస్తున్న రీచ్ నిర్వహణ ఏజెన్సీలపైనే బాధ్యతలు నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అపరాధ రుసుము విధించడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఆయా రిచ్ పాయింట్స్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అసలు అంత ప్రకృతిగా ఎందుకు చేయాలి? ఇంత వ్యవస్థ, ఇంత బిజినెస్, ఇంత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత హార్డ్లీ ఎంత ఖర్చు వస్తుంది ఒక డాక్యుమెంట్ మరి దానికి ఎన్ని ట్రిప్స్ చేస్తారు ఒక డాక్యుమెంట్ రికవరీ ఈజీగా చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళు ఏదో మన అడుగులాగే ఆఫీసర్స్ అడుగుతారు, లేకపోతే ఎవరైనా చూస్తే ఆపుతారని దానికి ఏదో మన కోసం వేస్తాడు, కానీ దానివల్ల ఏమి యూజ్ అవుతుందని అనుకుని వేయండి. అతను అట్లా వేసినందుకు ఆయన సమాజానికి ఇట్లా ఉపయోగపడుతున్నాడని ఆలోచించు. సో దానికి కూడా మీరు కట్టెలు చేయాలి. టార్పాలిన్ లేకుండా ఎవరన్నా వస్తే శాండ్ లోడ్ చేయండి. మీ టార్పాలిన్ తెచ్చుకో, నీట్ గా ఉన్నది, అప్పుడే లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ వి గాట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మాకు అంటే ఏంటి, ఫ్రీ శాండ్ పాలసీలో ప్రజలకి తక్కువ ధరకి శాండ్ వెళ్ళాలి. అండ్ ఇందాక చెప్పినట్టు వీ డోంట్ వాంట్ టు హెరాస్ ఎనీ ఆఫ్ యూ. మాకు ప్రాపర్ గా ఫ్రీ, ఎక్కడ కూడా రేట్స్ మేము సెట్ చేసిన డిఎల్ఎస్సీ రేట్స్ కాకుండా అధికంగా వెళ్ళకూడదు. విత్ ఇన్ ఆ రేట్ ఏదైతే ఫిక్స్ చేసో ఆ రేట్ కి వెళ్ళాలి, ప్రాపర్ గా వెళ్ళాలి. ట్రక్స్ ఏవైతే లోడ్ ఏ వెళ్తున్నాయో ఓవర్లోడ్, ప్రజలకు ఎక్కువ ఇన్కన్వీనియన్స్ రాకూడదు. దీస్ ఆర్ ద అవర్ ఎయిమ్. సో దానికి ఇఫ్ యూ డోంట్ కోఆపరేట్ అగైన్ వీల్ హ్యావ్ టు గో ఫర్ స్టిల్. ఇప్పుడు దాకా వీఆర్ సీయింగ్ ఎందుకు శాండ్ కొంచెం తక్కువ రేట్ వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో కొంచెం లీవే ఇస్తున్నాం. బట్ ఆ లీవేని మీరు మిస్యూటిలైజ్ చేసేసుకోకూడదు. బోత్ ద థింగ్స్, ట్రాన్స్పోర్ట్ అని చెప్పి కొంచెం వాళ్ళు ఇది చేస్తే సరే అని కొంచెం లీవే ఇస్తున్నారు. బట్ ఆ లీవేని మిస్యూజ్ చేయకూడదు. ఏదైతే ఇస్తున్నామో విత్ ఇన్ దట్ లిమిట్స్ చేయాలి. ఆల్రెడీ మేమేమి ప్రతి వెహికల్ ఆపి చెక్ చేయమని చెప్పట్లే. ప్రతి వెహికల్ ఓవర్లోడ్ వెళ్తుంది అని చెప్పినట్టు 20 టన్స్ 22 అయితే ఖచ్చితంగా 30 పోతుంది ఈజీగా. ఇందాక వేస్తే కూడా 10 టన్స్ ఎక్సెస్ పోతుంది. బట్ అది కూడా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ తీసుకొని ఓకే ఫ్రేమ్వర్క్ ఆలోచిస్తాం, దానిపైన కవరింగ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి గివెన్ సమ్ లీవ్.